హలో టీమ్, ఇప్పుడు మనం చూడొచ్చు ఎన్ఎస్టెక్స్ అడ్మిన్ మాడ్యూల్లో ఉన్నాము. ఇక్కడ అప్రూవల్స్లో ఈ ట్యాబ్స్ అన్నిటి గురించి చెప్తాను ఈరోజు. ఫస్ట్ వచ్చేసి కమిషన్ ఏజెంట్ అప్రూవల్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ మీద ఇక్కడ డేటా వస్తుంది. ఈ డేటా మొత్తం రిజిస్టర్ పేజ్ నుంచి వస్తుంది. ఈ ఎన్ఎస్టెక్స్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కమిషన్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది హైడ్ అండ్ హైడ్ బటన్. దీన్ని బట్టి మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసినా చూడవచ్చు. తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడవచ్చు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూ కెన్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇంకా యువర్ అకౌంట్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్రూవల్. Please say once the team approves your account. నేను అడ్మిన్ మాడ్యూల్లోకి వెళ్ళి చూస్తాను. అక్కడ మీరు చూడొచ్చు కమిషన్ ఏజెంట్ అప్రూవల్లో ఈ రికార్డ్ వచ్చింది. నేను రిజిస్టర్ పేజ్లో ఎంటర్ చేసిన రికార్డు ఇక్కడ మనం వ్యూ చేయొచ్చు. అది అడ్మిన్గా యూజర్ ఏ డీటెయిల్స్ ఇచ్చాడు అనేది ఇక్కడ ఫిల్ అయ్యి వస్తుంది. ఇక్కడ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనం వ్యూ, అప్రూవ్, డిలీట్ ఉన్నాయి. డిలీట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఆ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. మనం అప్రూవ్ మీద క్లిక్ చేస్తే మేనేజ్లో కమిషన్ ఏజెంట్స్కి ఈ రికార్డ్ వెళ్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ వచ్చింది ఇలా అప్రూవ్ అని. ఇక్కడ అప్రూవ్ క్లిక్ చేశాను. చూడొచ్చు ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఈ రికార్డ్ అనేది మనకి మేనేజ్లో కమిషన్ ఏజెంట్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్తుంది రికార్డు.